सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? అస్తు ప్రకృతవంశరామः. నిన్న మనము వస్తు సామ్యే చిత్త భేదాత్ తయోర్ విభక్తః పంతాః అని చెప్పుకున్నాము. వస్తువు అనేది ఒకటి అయినప్పుడు కూడా జ్ఞానంలో భిన్న భిన్నత ఉండటం వలన ఒకే వస్తువు భిన్న భిన్న రూపంలో కనిపిస్తుంటుంది. అంటే జ్ఞాన భిన్న అంటే ఒకే వస్తువు అనేది ఆలంబనంగా ఉన్నది భిన్న భిన్న చిత్తములకు భిన్న భిన్న వ్యక్తులకు భిన్న భిన్న రూపంలో అది కనిపిస్తుంటుంది. వాటి చిత్త భేద తయోర్ విభక్తః పంతా, చిత్తంలో భిన్నత్వం ఉండటం వలన అది ఒకే వస్తువుని భిన్న భిన్న రకాలుగా కనిపిస్తుంది అని మనం చూసాము. అంటే సత్తాత్మ పదార్థాలకు చిత్తం అనేది పరికల్పన మాత్రం, అది న్యాయసంగతం కాదు. అది వస్తువు యొక్క స్వరూపం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ రకమైన స్వరూపాన్ని అది చూపిస్తుంది అని మనం చెప్పుకున్నాము. కాబట్టి అందుకే వస్తు సామ్య చిత్త భేద తయో విభక్తః పంతాః అని చెప్పాము. ఇప్పుడు అదే సందర్భంలో నెక్స్ట్ సూత్రం చూడండి, 16వ సూత్రము. నచ ఏకం చిత్తతంత్రం వస్తు తద్ అప్రమాణకం తదా కిం స్యాత్. అంటే ఇక్కడ ప్రశ్న ఏ రకంగా ఇచ్చా అంటే అంతకంటే ముందు ఒకసారి కింద చూడండి, అవతరణకి ఇచ్చారు ఇక్కడ. వినిపిస్తుందండి? ఇప్పుడే వినబడుతుందండి. చెప్పు. ఓకే, అదే పాట వినపడట్లేదు. కింద చూడు, స్లైడ్ మీద ఉంది కేచిద్ ఆహు అవతరిక చూడండి. అంటే నెక్స్ట్ 16వ సూత్రం కింద భూమిక అవతరిక అంటుంది. కేచిద్ ఆహు అంటే కొంతమంది చెప్తున్నారు ఈ విషయంలో, అంటే వేరే విద్వాంసులు, వేరే సాధకులు. జ్ఞాన సహ భూరి ఏవ అర్థో భోగ్యత్వాత్ సుఖాదివత్ ఇది. అంటే సుఖాలను మహోదయ వాయిస్ రావట్లేదు మహోదయ. మహోదయ వినపడట్లేదండి. హరి ఓం. అస్తు ప్రకృతవంశరామः. మహోదయ చెప్పండి.
రికార్డింగ్ స్టార్ట్ చేయడానికి కోసం నేను చెప్పాను. ఓకే. ఇక్కడ మనకు 16వ సూత్రంకి అవతల ఇక్కడ ఏం చెప్పారంటే కేచిత్ ఆహు, కొంతమంది చెప్పారు ఇక్కడ వేరే విషయంలో, వేరే ఆచార్యులు జ్ఞాన సహ భూరేవ ఆర్తో భోగ్యత్వాత్ సుఖాదివత్ ఇది. అంటే సుఖాదికి సమానంగానే, ఇక్కడ సుఖాదికి సమానంగా అంటే ఏ రకంగా అంటే కొంతమంది అభిప్రాయం ఏంటంటే ఇక్కడ చాలా మంది ఒక చిత్తం అనేది ఒక వస్తువు ఒక చిత్తానికి ఆధీనంగా ఉంటుంది. ఏం చెప్పాను? ఒక వస్తువు ఒక పదార్థం అనేది ఒకే చిత్తానికి ఆధీనంగా ఉంటుంది అని ఒక పూర్వపక్షి యొక్క సిద్ధాంతం అన్నమాట. అది ఏ రకంగా అంటే సుఖము ఏ విధంగా అయితే మనం సుఖానుభూతి పొందే సుఖానుభూతి సమయంలో ఆ వస్తువు ఉంటుంది అన్నమాట. సుఖానుభూతి లేనప్పుడు ఆ వస్తువు ఉండదు అన్నమాట. పూర్వపక్షి సిద్ధాంతం అంటే వస్తువు అనేది నిన్న చెప్పుకున్నామాట, అది స్వప్నవత్ అని చెప్పామట. స్వప్నవత్ అంటే స్వప్నం విధంగా అయితే ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, కానీ అక్కడ వస్తువు యొక్క స్వరూపం ఉండదు. అందుకే సుఖభోగ కాలంలో మాత్రమే అక్కడ వస్తు స్వరూపం కనిపిస్తుంది, తర్వాత అక్కడ వస్తువు ఉండదని చెప్పి ఆయన సిద్ధాంతం. అందుకే ఇక్కడ చెప్పామట వస్తు స్వరూపం అనేది సుఖభోగ కాలంలో మాత్రమే కనిపిస్తుంది, తర్వాత దాని పూర్వ స్థితి, తర్వాత ఉత్తర స్థితిలో, ఉత్తర క్షణంలో, పూర్వ క్షణంలో, తర్వాత ఉత్తర క్షణంలో ఆ వస్తు స్వరూపం ఉండదని చెప్పి ఈయన యొక్క సిద్ధాంతం అనమాట. దానికి సమాధానంగా ఇక్కడ అటువంటిప్పుడు అలా స్థితి ఉన్నప్పుడు ఆ చిత్తం యొక్క స్థితి ఏ రకంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూస్తాము. సో అందుకే ఒకసారి చూడండి. కేచిత్ ఆహు జ్ఞాన సహ భూరేవ ఆర్థో భోగ్యత్వ సుఖాదివత్. సుఖాది భోగ్యం సుఖాది భోగాన్ని అనుభవించడం ఏ విధంగా అయితే మనకు వస్తువు యొక్క స్వరూపం ప్రత్యక్షంగా ఉంటుందో అలాగా ముందు వెనక ఉండదని చెప్పి ఏం చెప్తున్నాడు. తే ఏతయా ద్వారా సాధారణత్వం బాధమానాః పూర్వోత్తర క్షణేషు వస్తు రూపమేవ అపహ్నువతే. అంటే తే ఏతయా ద్వారా సాధారణత్వం బాధమాన అంటే సామాన్య స్థితిని దాన్ని బాధిస్తూ ఖండిస్తూ పూర్వోత్తర క్షణేషు వస్తు రూపమేవ అపహ్నువతే. అంటే పూర్వక్షంలో ఉత్తరక్షంలో వస్తువే లేదు. అంటే భోగ్యత్వ సుఖాదివత్. అంటే సుఖ భోగ కాలంలోనే అది వస్తు యొక్క స్వరూపం కనిపిస్తుంది. దాని పూర్వోత్తర క్షణేషు, పూర్వ ఉత్తర క్షణేషు వస్తు స్వరూపం, వస్తు యొక్క స్వరూపాన్ని అపహ్నువతే అంటే అది ఖండిస్తారు, లేదు. సుఖ భోగ కాలం మాత్రమే ఆ వస్తువు ఉంటుంది, తర్వాత ఉండదని చెప్పి అంటారు అన్నమాట. కానీ ఇది ఈయన పూర్వపక్ష యొక్క సిద్ధాంతం అన్నమాట. ఈ రకంగా ప్రశ్న ప్రస్తావించారు ఇక్కడ. దానికి సమాధానంగా అటువంటి చిత్తం యొక్క స్థితి ఏ రకంగా ఉంటుందనేది మనకు 16 సూత్రం తెలుస్తుంది. చూడండి. నచ ఏకం చిత్తతంత్రం వస్తు తద్ అప్రమాణకం తద్ కిం స్యాత్. నచ ఏకం చిత్తతంత్రం వస్తు తద్ అప్రమాణకం తద్ కిం స్యాత్. ఇది ఒక చిత్తం అనేది, ఒక వస్తువు అనేది ఒక చిత్తానికి ఆధీనంగా ఉందనుకోండి. ఒకవేళ ఒక వస్తువు ఒక చిత్తానికి ఆధీనమైనప్పుడు ఆ చిత్తం అనేది వేరే విషయంలో లీనమైనప్పుడు ఆ పూర్వ చిత్తం యొక్క జ్ఞానం ఏమవుతుంది? కదా కిం స్యాత్. చూడండి. ఏకం చిత్తం తత్వం అంటే ఒక వస్తువుని ఒక పదార్థది ఒకే జ్ఞానానికి ఆధీనంగా ఉంది, అంటే ఒకే చిత్తానికి ఆధీనంగా ఉంది. అప్పుడు ఆ పదార్థం అప్రమాణకం. అంటే అది ఆ వస్తువు తద అప్రమాణక ఏ రకంగా అవుతుందంటే ఏ క్షణంలో అయితే ఆ వస్తువు మనం గ్రహిస్తున్నామో, జ్ఞానంగా తెలుసుకుంటున్నామో ఆ క్షణంలో ఉంది, తర్వాత క్షణంలో లేదు, పూర్వ క్షణంలో ఉత్తర క్షణంలో లేదు. అప్పుడు తదా కిం స్యాత్, దాని యొక్క స్వరూపం ఏ రకంగా ఉంటుంది? అందుకే ఒక పదార్థ అప్రమాణకం అంటే ప్రమాణం ద్వారా తెలుసుకునే విధంగా ఉండదు అన్నమాట. తదా కిం స్యాత్, అప్పుడు ఆ వస్తువు యొక్క స్వరూపం ఏ రకంగా ఉంటుంది అంటే అక్కడ పదార్థమే ఉండదు, ఇంకా పదార్థమే నష్టమైపోతుంది నీ సిద్ధాంత ప్రకారంగా, నీ ప్రకారం మనం చెప్పుకుంటే గిన. కాబట్టి దీనికి సమాధానం వ్యాస భాషలో కొంచెం విస్తృతంగా చెప్పచ్చు. అదే విషయాన్ని ఇక్కడ సూత్రం యొక్క సారాంశం ఏంటంటే ఆయన చెప్పిన ఒక వస్తువు అనేది ఒకే చిత్తానికి ఆధీనంగా ఉంటుంది. ఆధీనంగా ఉన్నప్పుడు, ఒకే చిత్తానికి ఆధీనప్పుడు అదే చిత్తం వేరే విషయంలో లీనమైనప్పుడు ఆ వస్తువు యొక్క స్వరూపం ఏ విధంగా ఉంటుంది? తదా కిం స్యాత్ అంటే అదే విషయానికి చెప్పారు. చూడండి. మళ్ళా ఏక చిత్త తంత్రం చేదు వస్తు స్యాత్ తదా చిత్త వ్యగ్రే నిరుద్దేవ స్వరూపమేవ తేన అపరామృష్టం అన్యస్య అవిషయీభూతం అప్రమాణకం అగృహీతం అస్వభావకం కేనచిత్ తదానిం కిం తత్స్యాత్.
ఇక్కడ స్లైడ్ మీద చూడండి. కనిపిస్తుంది, స్లైడ్ మీద చూడండి. ఏక చిత్తతంత్రం చేదు వస్తు స్యాత్ అంటే ఒక పదార్థం ఒక చిత్తుకే ఆధీనంగా ఉన్నప్పుడు తదా చిత్త వ్యగ్రే అప్పుడు ఆ సమయ చిత్తం అనేది అన్య వస్తు అంటే తదా చిత్త వ్యగ్రి అంటే చిత్తం అనేది అన్య వస్తువులు వ్యగ్రమైనప్పుడు, అన్య వస్తువు లీనమైనప్పుడు. ఇప్పుడు ఒక వస్తువు అనేది ఒక చిత్తానికి ఆధీనంగా ఉందని చెప్పావు, సరే ఆ వస్తువుకి ఆధీనం చూసాము, తర్వాత ఆ చిత్తం అక్కడే ఉంది కదా, మరి వేరే వస్తువులో వ్యగ్రమైనప్పుడు, వేరే వస్తువులో లీనమైనప్పుడు అప్పుడు ఏమవుతుంది? తదా చిత్త వ్యగ్రే అంటే వేరే చిత్తే వ్యగ్రే నిరుద్ధేవ స్వరూపమేవ తేన అపరామృష్టం. అంటే ఒక వస్తువును ఒకే చిత్తానికి ఆధీనం చేసినప్పుడు ఆ వస్తు జ్ఞానం తెలుసుకున్నప్పుడు ఆ అక్షరం అయిపోయింది. తర్వాత ఆ చిత్తం వేరే వస్తువులో లీనమైనప్పుడు అంటే లేదా వేరే వస్తువు లీనమైనప్పుడు లేదా నిరుద్ధమైనప్పుడు అంటే అక్కడి నుంచి పక్కకు పోయినప్పుడు వ్యగ్రేవా నిరుద్ధేవా స్వరూపమేవ తేన అపరామృష్టం. అప్పుడు ఆ చిత్తం యొక్క ఆ వస్తువు యొక్క స్వరూపమే అజ్ఞాతంగా ఉంటుంది, అపరామృష్టంగా ఉంటుంది, అది కనిపించకుండా ఉంటుంది. తేన స్వరూపమేవ తేన అపరామృష్టం, అతని ద్వారా స్వరూపం కనిపించడం. తేన అపరామృష్టం అన్యస్య ఆ విషయీభూతం అంటే వేరే చిత్తానికి ఆలంబనం కూడా ఉండదన్నమాట. ఇప్పుడు ఎందుకంటే ఆ చిత్తం అక్కడి నుంచి నష్టం అయిపోయింది, అక్కడి నుంచి వేరే విషయం వేరే చిత్తం వేరే వస్తువు అయిపోయింది అన్నమాట. అప్పుడు ఆ విషయం కనిపించడం లేదు. అన్యస్య ఆ విషయీభూతం వేరే విషయానికి వేరే చిత్తానికి ఆలంబనం కూడా లేదు, ఎందుకు కనిపించడం అక్కడ లేదు కాబట్టి ఆ విషయీభూతం. అయితే నీ ప్రకారంగా జ్ఞానకాలంలోనే జ్ఞానకాలంలోనే అప్పుడు కనిపిస్తుంది, జ్ఞానకాలంలోనే ఆ వస్తువు ఉంది. ఆ జ్ఞానం ఎప్పుడైతే ఆ చిత్తం అక్కడి నుంచి పక్కకు పోయిందో అక్కడ అది నష్టమే, ఆ స్వరూపం లేదు, ఆ వస్తువే లేదు. ఆ రకంగా ప్రతిపక్షి ప్రతిపాదించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి అన్య విషయీ భూతం అప్రమాణకం అంటే అన్య విషయానికి ఆలంబనం కూడా లేదన్నమాట. ఎందుకంటే అప్రమాణకం అక్కడ ప్రామాణికంగా లేదు, కనిపించడం అనమాట. చిత్తం ఎప్పుడైతే లీనమైందో ఆ వస్తువు అప్రమాణంగా కనిపిస్తుంది, తర్వాత చిత్తం వేరంలో లీనమైన అది ఎక్కడ అప్రమాణకం అంటే ప్రమాణకంగా చూపించడం అనమాట. అప్రమాణకం అగ్రహీతం, అది గ్రహించబడటం లేదు. అగ్రహితం అస్వభావకం కేనచిత్ తదా స్వభావం యొక్క చిత్తం ద్వారా స్వాభావికంగా కనిపించడం లేదు అంటే అజ్ఞాత స్వరూపంగా ఉన్నమాట. అంటే ఏదో ఒక చిత్తం మహోదయ వినపడట్లేదు మహోదయ. ఇప్పుడు అండి హరివం ఇప్పుడు వినిపిస్తుంది కదా? ఇప్పుడే వినపడుతుందండి. ఓకే అండి. చూడండి, కేనచిత్ తదానిం కిం తత్సత్ అంటే ఆ చిత్తము వేరే వస్తువుల్లో లీనమైనప్పుడు ఆ చిత్తం యొక్క స్వరూపం ఏ రకంగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు నీ సిద్ధాంతం ప్రకారంగా వస్తువు ఎప్పుడైతే చూస్తున్నామో ఆ దర్శన సమయంలోనే అది ఆ జ్ఞానం ఉంటుందో అప్పుడు మాత్రం ఆ వస్తువు ఉంటుంది, తర్వాత వస్తువు ఉండదు. కాబట్టి అప్పుడు తదా తత్స్యాత్ అది ఆ ఏ చిత్తం ద్వారా గ్రహించినప్పుడు అది ఎలా ఉంటుంది. సంబధ్యమానం చ పునశ్చిత్తేన కుత ఉత్పద్యత. ఒకే దాన్ని ఆ వస్తువుతో మళ్ళీ యుక్తం చేయాలన్న కూడా అది ఎలా మళ్ళీ ఉత్పన్నమవుతుంది. సంబధ్యమానం చ పునః చిత్తేన కుత ఉత్పద్యత. ఒకవేళ ముందుగా ఆ వస్తువు చూసినప్పుడు ఏ జ్ఞానం ఉత్పన్నమైందో ఆ జ్ఞానం ద్వారా నువ్వు తెలుసుకున్న వస్తువు ఉంది, అపమైన వస్తువు ఉంది అని తెలిసిందన్నమాట. అలా ఆ వస్తువుని పెట్టి నీ చిత్తాన్ని వేరే వస్తువులో లీన్ చేసినప్పుడు ఆ వస్తువు నష్టమైపోలేదు సిద్ధాంత ప్రకారంగా. జ్ఞానకాలంలో వస్తువు ఉంటుందని నువ్వు అంటున్నమాట, పూర్వపక్షం అంటున్నమాట. నెక్స్ట్ ఆ చిత్తం అనేది వేరే విషయంలో వేరే వ్యగ్రమైనప్పుడు అక్కడ ఆ చిత్తం ఆ స్వరూపం ఉండదన్నమాట, ఆ వస్తువు యొక్క స్వరూపం ఉండదన్నమాట. అందుకే ఒకవేళ అప్పుడు ఆ చిత్తం యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, ఒకవేళ నువ్వు మళ్ళీ దాన్ని చూడాలనుకునే ఆ వస్తువుని చూడాలనుకునే అప్పుడు ఎలా ఉత్పన్నం అవుతుంది. సంబధ్యమానం చ పునః చిత్తేన మళ్ళీ చిత్తం ద్వారా దాన్ని సంబద్ధ యుక్తం చేయాలనుకుని కూడా ఆ వస్తువు పూర్వంలో చూసిన వస్తువు ఏదైతే ఉందో
యుక్తం చేయాలనుకున్నా కూడా కుత ఉత్పద్యత, అది ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతుంది, మళ్ళా అది ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతుంది. ఏచ అస్య అనుపస్థితాః భాగాః తేచ అస్య నా స్యుః. ఏచ అనుపస్థితాః భాగాః తేచ అస్య నా స్యుః. అవి మళ్ళీ ఉత్పన్నం కావు. అంటే ఏవైతే అనుపస్థితం, అంటే ఇప్పుడు ఒక భాగం ఉందండి, ఒక వస్తువు యొక్క భాగాన్ని ఒక వైపు నుంచి చూస్తున్నాం అంటే దాని వెనక వైపు భాగం మనకు కనిపించడం అన్నమాట. అంటే చిత్తం ఎంతైతే కంటికి గోచరం అవుతుందో, కంటికి నేత్రేంద్రియాలకు ఏవైతే గోచరం అదే ముందు భాగం కనిపిస్తుంది, దాని వెనక భాగం కనిపించడం లేదన్నమాట. ఏచ అస్య అనుపస్థితాః భాగం, ఏవైతే అనుపస్థితమైనటువంటి భాగాలు ఉన్నాయో తేచ నా స్యుః, అవి ఉండకూడదు. ఈ సిద్ధాంతం ప్రకారంగా ఏదైతే వస్తువు కనిపిస్తే ఆ వస్తువు చూసినప్పుడు ఏదైతే జ్ఞానం కలుగుతుందో అదే జ్ఞానం ఉండాలి. దాని వెనక ఉండే భాగం, దాని వెనక ఉండే వస్తువు యొక్క జ్ఞానం ఏదైతే ఉందో అది నీకు కనిపించకూడదు, ఆ విషయ జ్ఞానం ఉత్పన్నం కాకూడదు. బాగా తేచ నా స్యుః అంటే ఆ పృష్ఠ భాగం ఏదైతే ఉందో అది ఉత్పన్నం కాకూడదు. అదే ఉదాహరణ ఇచ్చాడు. నా ఏవం నాస్తి పృష్టం ఇది ఉదమపి నా గృహ్యేత. ఏవం నా అస్తి అంటే ఇలా కాదు, పృష్టం ఇది ఏవం నా అస్తి పృష్టం ఇది ఉదనమపి నా గృహ్యేత. అంటే పృష్ఠ భాగము లేదని, ఆ పృష్ఠ భాగం కనిపించలేదంటే ఏవం నా అస్తి పృష్టం అంటే పృష్ఠ భాగం వెనుక వెన్నెముక భాగం లేదనుకో, కనిపించలేదనుకోండి, దాని ముందు ఉండే ఉదర భాగం అంటే పొట్ట భాగం కూడా లేదని చెప్పడం ఇది యుక్తి సంగతం కాదు. అంటే పృష్ఠ భాగం చూసాం, పృష్ఠ భాగం చూసినప్పుడు పృష్ఠ భాగమే ఉంది, భాగం లేదు. అంటే మనకు సిద్ధాంతకారంగా ఏ వస్తువుని కంటి ద్వారా చూస్తున్నావో అదే జ్ఞానం, అదే ఉందామా, క్షణంలో మాత్రమే ఉందామా. తర్వాత దాని ముందు పృష్ఠ భాగం దృష్టిలో పిచ్చిన నువ్వు జ్ఞానం అంటున్నావు, అదే వస్తువు అన్నమాట. అంటే ఆ రకంగా చూసామనుకోండి, నా అస్థి పృష్టం అంటే పృష్టం లేదంటే గ్రహించబడదు. తస్మాత్ స్వతంత్రో అర్థః పురుష. హరి ఓం. హరి ఓం. హరి ఓం మహోదయ. వెయిట్ చేయండి, నాగలక్ష్మి గారు ఒక వస్తారు. సమయంలో ఆ పృష్ఠ భాగము అనే దగ్గర బాగా బ్రేక్ వచ్చిందండి, గురువు గారిని అడుగుదామని ఒకసారి. అస్తు. కాబట్టి ఒక పదార్థం స్వతంత్రంగా విద్యమానంగా ఎప్పటికీ ఉంటుంది. అందుకే తస్మాత్ స్వతంత్రో అర్థః సర్వ పురుష సాధారణ. అందరి పురుషుల్లో కూడా ఇది ఈ వస్తువు అయితే సాధనంగా మనం గ్రహించాలి. అంటే ఆ వస్తువు ఉన్న వస్తువు యొక్క స్వరూపం ప్రత్యక్షంగా ఉంటుంది కాబట్టి ఆ వస్తువు యొక్క స్వరూపం పృష్ఠభాగం కావచ్చు, అగ్రభాగం కావచ్చు, మొత్తం అది ప్రత్యక్షంగా స్వతంత్రంగా మనకు కనిపిస్తున్నమాట. ఈ సిద్ధాంతం ప్రకారం వెళ్తే పూర్వపక్షంలో వ్యక్తికి ఏదైతే ప్రత్యక్షంగా దర్శనం అవుతుందో, ఇంద్రియ గోచరం అవుతుందో అదే జ్ఞానం అవుతుందో, ఆ వస్తువు జ్ఞాన రూపంలో ఉంటుంది. పృష్ఠభాగం ఏదైతే ఉందో అది కనిపించదు. కాబట్టి ఏవాళ్ళు తీసుకొని స్వతంత్ర అర్థః సర్వ పురుష సాధారణ స్వతంత్రాన్ని చిత్తాన్ని ప్రతి పురుషం ప్రవర్తంతే. అందుకే చిత్తాలు ఏవైతే ఉన్నాయో అవి స్వతంత్రంగా ఉంటాయి, ప్రతి పురుషునిలో భిన్న భిన్నంగా ఉంటాయి. అన్నిటికీ చిత్తానికి ఒకే చిత్తం కాకుండా స్వతంత్రాన్ని చిత్రాలు కూడా ప్రతి పురుషం ప్రవర్తంతే, ప్రతి పురుషుల్లో భిన్న భిన్నంగా ఉంటాయి. అందుకే చిత్తం అనేది స్వతంత్రంగా ఉంటుంది. ప్రత్యేకమైన ప్రాణిలో కూడా స్వతంత్ర రూపంగానే ప్రవృత్తి అనేది కలుగుతూ ఉంటుంది. అందుకే ఆ పదార్థము ఆ చిత్తం యొక్క సన్నికర్షం ఏదైతే ఉందో, అందుకే తయోహు సంబంధాత్ ఉపలబ్ధి పురుషస్య భోగాయితి. అందుకే ఆ చిత్తం అంటే ఆ చిత్తానికి ఆ పదార్థానికి సంయోగం ఏదైతే ఉందో, ఆ సంయోగం ద్వారా అయితే ఉపలబ్ధి ఏదైతే జ్ఞానం ఉత్పన్నం అవుతుందో, ఆ సన్నికర్ష జ్ఞానం ద్వారా ఆ పురుషుడికి భోగం అనేది కలుగుతుందంట. అంటే ఆ చిత్తము ఆ వస్తువు యొక్క జ్ఞానం ద్వారా చిత్తమా ఎప్పుడు గ్రహిస్తుందో సంయోగపడుతుందో దానివల్ల ఆ జ్ఞానం పురుషుడికి భోగం కలుగుతుందన్నమాట. అంటే చిత్తము అనేది వస్తువు సంయుక్తమైనప్పుడు ఏదైతే జ్ఞానం పడుతుందో ఆ జ్ఞానమే పురుషుడికి భోగాన్ని కల్పిస్తుందని చెప్పి ఇక్కడ చెప్పాం. అందుకే రెండింటి మధ్య సంబంధం ఉంటుంది. సంబంధం లేకుండా అది వస్తువు నష్టం అవుతుందన్నప్పుడు అక్కడ ఆ పురుషుడికి భోగం కలగదు.
కేవలం ఈ జ్ఞాన రూపమే అని అనుకున్నాం అనుకోండి, పొదుపక్షి కేవలం కనిపించినప్పుడు మాత్రం, చూసినప్పుడు మాత్రం జ్ఞానం ఉంటుంది, తర్వాత ఉండదని ఆ రకం చెప్పాం అనుకోండి, అక్కడ పురుషుడికి భోగం కలగదు. కానీ ఆ వీటి మధ్య సంబంధం ఉన్నప్పుడే, ఆ వస్తు కాలంలో కాకుండా, చూసినప్పుడే కాకుండా ఆ వస్తు యొక్క స్వరూపం కూడా స్వీకరించినప్పుడు మాత్రమే ఆ పురుషుడికి భోగం కలుగుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పాడు. అందుకే తయోహ సంబంధాత్ ఉపలబ్ధి అంటే ఆ రెండు మధ్య, చిత్తానికి ఆ పదార్థానికి మధ్య సన్నికర్షణ అవుతుందో, ఆ సన్నికర్షణ వల్ల ఏదైతే జ్ఞానం ఉత్పన్నం అవుతుందో అదే పురుషుడికి భోగాన్ని కల్పిస్తుంది. అంటే అనుభూతిని, సుఖ దుఃఖానుభూతిని కల్పిస్తుంది. మనం ముందు చెప్పుకున్నామంట, చిత్తము ఎప్పటి వరకైతే ఆత్మ సంబద్ధం కాలేదో, అంటే ఈ చిత్తం అనేది ఈ శరీరాన్ని పూర్తిగా అవిభక్తంగా అంటే వేరు కాకుండా ఒకటిగా చూసినప్పుడు పురుషుడికి భోగం కలుగుతూనే ఉంటున్నామంట. చిత్తం అనేది ఈ ఆత్మ వేరు, ఈ చిత్తం వేరు అనే భావన ఎప్పుడైతే యథార్థంగా తెలియదో, ఆత్మ అనుభూతి కలగదో, అంటే ఆ చిత్తం ఎల్లప్పుడు ఒకటిగా చూసినప్పుడు పురుషుడికి భోగం కలుగుతుంది. వేరుగా చూసినప్పుడు అప్పుడు వైరాగ్య భావంతో ఉండడం వల్ల ఆ సమాధి స్థితిలో సుఖ దుఃఖానుభూతిలో అక్కడ వ్యత్యాసం ఉండదు అనమాట. అంటే అక్కడ సుఖ దుఃఖానుభూతి కలగదనమాట. అక్కడ అంటే చిత్తము అనేది జీవాత్మతో అంటి పెట్టుకున్నంతసేపు అంటే జీవాత్మతో యుక్తమై ఉంటుంది. కానీ ఆ చిత్తం కూడా మొత్తం ఆత్మవేద కాకుండా మొత్తం సంపూర్ణంగా శరీరమే మొత్తం ఒక చిత్తంగా భావిస్తున్నాం. ఇప్పుడు మనం అనుకుంటాం అన్నిటి కారణం మనసే చెప్పి, అంటే మనసులో ఉన్నటువంటి ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ యుక్తమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆత్మ చూడటం లేదంటే, సంపూర్ణ శరీరం పిండాన్నే మనం ఆత్మగా భావిస్తున్నాం. అంటే ఈ మొత్తాన్ని ఆత్మగా భావిస్తున్నాం. అలా ఎప్పుడైతే ఆత్మగా భావిస్తుంటామో అంటే భోగము మనకు కలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే వేరుగా చూస్తామో, ఈ చిత్తం వేరు ఈ ఆత్మ వేరుగా చూసినప్పుడు, వివేఖ్యాతి కలిగినప్పుడు మనకి ఈ సుఖ దుఃఖానుభూతులు మనకు కష్టాన్ని కలిగించవు, దుఃఖానుభూతిని కలిగించవు. కాబట్టి అదే విషయాన్ని ఇక్కడ, అందుకే సంబంధం వస్తువుతోటి ఆ చిత్తానికి సంబంధం ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడే పురుషుడికి భోగం కలుగుతుందని చెప్పి ఇక్కడ చెప్పామట. అందుకే తయో సంబంధాత్ ఉపలబ్ధి పురుషస్య భోగ ఇది అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాము. ఇప్పుడు ఇదే విషయాన్ని ఇంకో రకంగా చెప్పా, ఇక్కడ చూడండి. క్షమిత మహోదయ. గురుగారు, ఇందాక వచ్చిన కన్ఫ్యూజన్ ఏంటంటే మీ వాయిస్ బ్రేక్ అవడం వల్ల కొన్ని సెంటెన్సెస్ కొంచెం క్లారిటీ రాలేదు సార్. ఎట్లా అంటే పృష్ఠ భాగము ఉదర భాగం అని చెప్పారు సార్, చూసారా? అది ఒకసారి మళ్ళీ చెప్తారా సార్? చెప్తున్నా అండి. అది కాదు మహోదయ, ఇంకోటి కూడా పురుషుడు గురించి చెప్పారు కదా, ఇప్పుడు మీరు భోగము కలుగుతుంది అనేసి స్త్రీకి కూడా సంబంధించి వస్తుంది మహోదయ. ఏంటండి మళ్ళీ చెప్పండి. ఆ పురుషుని భోగము కల్పిస్తుందని చెప్పారు కదా మహోదయ. అంటే ఇక్కడ ఆ పురుషుడు అంటే మీరు ఎవరైనా అనే అర్థం వస్తుంది. పురుషుడు అంటే ఆత్మ, ఇక్కడ స్త్రీ పురుషుడు అట్లాగానే జీవాత్మ అని. పురుషుడు అంటే ఇక్కడ జీవాత్మ కావచ్చు, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, అందరికి భోగం కలుగుతుందండి. ఇక్కడ పురుషుడే కేవలం పురుషుడు కాదు, ఇద్దరికి వర్తిస్తుంది. ఇక్కడ ఒకసారి చూడండి, ఏచ అస్య అనుపస్థితా భాగా, ఏ భాగాలు అయితే ఉపస్థితంగా అనుపస్థితంగా ఉన్నాయి, కనిపించడం లేదు. ఇక్కడ మీరు ఇది గమనించండి వ్యాస భాష్యంలో. చూడండి, ఏచ మధ్యలో ఉంది పారాగ్రాఫ్ చూడండి. ఏచ అస్య అనుపస్థిత భాగా, ఏవైతే ఉపస్థితంగా లేవు, అనుపస్థితంగా ఉన్నాయి అంటే కనిపించడం లేదు, ఏ భాగాలు అయితే కనిపించడం లేదు, ఒక వస్తువులో ఏ భాగాలు కనిపించడం లేదు. ఏచ అస్య అనుపస్థిత భాగా తేచ అస్య నాస్యు, తేచ అవి ఏవైతే కనిపిస్తే అవి లేవు అన్నమాట. నీ దృష్టిలో, పూర్వపక్ష దృష్టిలో అవి లేవు అన్నమాట, ఆ భాగాలు లేవు. నాచ నాస్యు ఏవం లాగా నా అస్తి దృష్టమితి ఉదరమపి నా గృహీయత. ఇక్కడ పృష్ఠభాగం లేదు అని చెప్పి, పృష్ఠభాగం కనిపించడం లేదు అని చెప్పి, దాని ముందు భాగం కూడా ఉదర భాగం కూడా లేదని చెప్పి చెప్పడం అది యుక్తి సంగతం కాదు నీ ప్రకారంగా పోతేనా. ఇప్పుడు మనకు ఆ పృష్ఠభాగం అంటే వెనుక భాగం కనిపించలేదు. ఏం నా అస్థి పృష్టం ఇది ఉదరమపి నా గృహీయత, ఉదరం కూడా లేదని చెప్పి నువ్వు నీ పక్షంగా కూడా గ్రహించబడదు. పృష్ఠభాగం కనిపించలేదు అంటే ఆ ఉదరం కూడా ఉండని చెప్పి ఆ సిద్ధాంతం ఎలా అవుతుంది? అది యుక్తి సంగతం కాదు. అర్థమైందండి? అంటే ఏ భాగాలు కనిపించడం లేదో, ఉపస్థితంగా లేవో ఆ భాగాలు లేవు అని చెప్పి ఆ సిద్ధాంతం వెళ్ళామనుకోండి, అంటే ఆ జ్ఞానం లేదన్నమాట. ఎందుకంటే మనం ఏ వస్తువుని అయితే చూస్తున్నాం అదే వస్తువు ముందు భాగం కనిపిస్తున్నా, వెనక భాగం ఏం కనిపించడం, దానికి జ్ఞానం లేదు కదా. అంటే ఆ జ్ఞానం లేదంటే అది లేదా వస్తువు లేదా?
అంటే చూడలేకపోవడం మాత్రం జరుగుతుంది అక్కడ. అది చూడటం లేదు కదా, ఆ చూడలేకపోతే అందుకే ఆ వస్తువు లేదా పూర్వపక్షం అంటున్నా అన్నమాట. పూర్వపక్షం అంటున్నా అంటే అందుకే ఆ వస్తువు లేదు, అది ఆ జ్ఞానం లేదు కదా మనకు. ఏదైతే జ్ఞానయుక్తంగా కనిపిస్తుందో అదే స్వరూపం, అదే వస్తువు. దాని వెనక భాగంలో ఏదైతే జ్ఞానం లేదో, వస్తువు కనిపించలేదో, దానికి జ్ఞానం కూడా లేదు, వస్తువు కూడా లేదు. అట్లా ఆ రకంగా పోతే నువ్వు ఏచ అస్య అనుపస్థిత బాగా తేచ అస్య నా స్యు, ఆ బాగా లేవు అంటేనా ఇది ఇట్లాగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఏమో నా అస్థి పృష్టం లేదని చెప్పి దాని ఉదర భాగం కూడా లేదని చెప్తుంటే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది ఈ సిద్ధాంతం. కాబట్టి తస్మాత్ స్వతంత్రో అర్థ సర్వం పురుష సాధారణ. ఇవన్నీ చిత్తాలు కూడా భిన్న భిన్నంగా ఉంటాయి, ప్రతి పురుషునిలో ప్రవృత్తం అవుతూ ఉంటాయి. ఇవన్నీ స్వతంత్రంగా అర్థం చేసుకోవాలి. మొత్తం సంపూర్ణంగా వస్తు స్వరూపం ఉంటుంది. కనిపించిందే కాదు, కనిపించిన ఒక వస్తువు మనకి కనిపిస్తుంది, ఆ వస్తువు లేదని కాదు, అస్తిత్వం ఉంది అక్కడ. అది స్వతంత్రంగా మనం చూడాలి. ఆ వస్తువు యొక్క స్వరూపం ఉందని గ్రహించినప్పుడే నీకు ఆ వస్తువు యొక్క జ్ఞానం కలుగుతుంది. వాడిని ఏమంటే చూసిన క్షణంలో ఏదైతే ఉందో అదే క్షణంలో గ్రహించాలని చూస్తున్నా అన్నమాట. అందుకే ఆ క్షణంలో అతనికి పృష్ఠభాగం కనిపించలేదు అని పూర్వపక్ష రకంగా వాడిని ప్రస్తావించడం అన్నమాట. పూర్వపక్షిగా ఇలాగే ప్రశ్న అడుగుతూ ఉంటాడు అన్నమాట. కాబట్టి ఆ రకంగా చెప్తున్నాడు. అంటే ఆ రకంగా పోతే పృష్టం లేదంటే ఉదరభాగం లేదని చెప్పి అది లోక విరుద్ధం కదా. పృష్టం మనకు కనిపించిన తర్వాత ఆ వస్తువు ముందు భాగం లేదంటే ఎట్లా ఉంటుంది? అలా ఉంటుంది ఈ సిద్ధాంతము. కాబట్టి దోషయుక్తమైంది అని చెప్పి తాత్పర్యం ఇక్కడ. అలా ఉంటుంది. అంటే తదా చిత్తం కిం స్యాత్, అప్పుడు ఏం కనిపించదన్నమాట. చిత్తం వేరే చిత్తానికి యుక్తి సంగత, వేరే చిత్తానికి గ్రాహ్యాత్మకంగా ఉంటుంది అన్నమాట, అగ్రాహ్యాత్మకంగా ఉంటుంది. అందుకే ఆ స్థితిలో ఎలా ఉత్పన్నమవుతుంది? వేరే చిత్తంతో మళ్ళీ నువ్వు యుక్తం చేసి మనం చూడాలనుకున్నా చూడలేవు. అందుకే పైన ఏం చెప్పి అంటే సంబద్యమానం చ పునశ్చిత్తేన కుత ఉత్పద్యత. ఒకవేళ ఒక సమయంలో వస్తువుని చూసినప్పుడు నేనైతే జ్ఞానం కలిగింది, అజ్ఞానం కలిగింది. తర్వాత ఆ చిత్తం ఎప్పుడు అదే వస్తువుని చూడదు కదా, మళ్ళీ ఆ చిత్తం వేరే వస్తువుని చూసినప్పుడు అక్కడ యుక్తమైనప్పుడు లేదా అక్కడి నుంచి తొలగించినప్పుడు ఆ పూర్వ వస్తువు జ్ఞానం ఏమైపోయింది కింసి తత్. కాబట్టి అప్పుడు ఒకవేళ చూడాలనుకున్నావుడా సంబద్యమానం చ పునః చిత్తేన, మళ్ళీ చూడాలనుకున్నావుడా కుత ఉత్పత్తి, అది ఎక్కడి నుంచి ఉత్పన్నం అవుతుంది అంటే ఇదంటే క్షణికవాది యొక్క సిద్ధాంతం అండి. నువ్వు చూసినప్పుడు ఏ క్షణంలో ఉందో ఆ వస్తువు అక్కడే ఉన్నావు, తర్వాత లేదు అది నీ దగ్గర. అది నష్టం అయిపోయింది కదా, వినాశనం అయిపోయింది. అది ఎక్కడి నుంచి ఉత్పన్నం అవుతుంది చూడాలనుకున్నా కూడా. కాబట్టి అలా చేస్తే అది యుక్తి సంగతి కాదు, దోషయుక్తం అవుతుంది. అందుకే తస్మా స్వతంత్రం స్వతంత్రంగా తీసుకోవాలి. అది సర్వ పురుషానం సాధన. అది ఒక పురుషుడు ఇలా ఉంటుంది, ఒక చిత్తానికి ఒక రకంగా గ్రహణం అవుతుంది, ఇంకో చిత్తం ఇంకో రకంగా గ్రహణం అవుతుంది కాదు. అందరికి సమానంగా సర్వసాధారణ అందరికి సమానంగా కనిపిస్తున్నమాట. అది ఆ వస్తువు యొక్క జ్ఞానం ఏదైతే ఉందో అందరికి సమానంగా కనిపిస్తుంది. అందుకే స్వతంత్రాన్ని చిత్తాన్ని, చిత్తములన్నీ కూడా స్వతంత్రంగా ఉంటాయి. ప్రతి పురుషం ప్రవర్తంతే, ప్రతి పురుషుల్లో ప్రతి ప్రాణిలో కూడా ఇవి స్వతంత్రంగానే ప్రవృత్తం అవుతూ ఉంటాయి. కాబట్టి తయోహు సంబంధాలు, ఆ రెండింటి మధ్య సంబంధం అంటే వస్తువు ఆ చిత్తం యొక్క సంబంధం ద్వారానే ఉపలబ్ధి అంటే జ్ఞానం కలుగుతుంది. అదే జ్ఞానమే ఆ పురుషుడికి భోగాన్ని కలిగిస్తుంది అని చెప్పి ఇక్కడ ఈ తాత్పర్యం అండి. అస్తు, అర్థమైందండి? అంటే సార్ ఒకటి ఇక్కడ మీరు చెప్పింది క్లియర్ గానే ఉంది. అంటే ఆ పర్టికులర్ చిత్తానికి అన్ని ఒకే టైంలో చూడలేవు కాబట్టి దాని వరకు ఆ చిత్తం వరకు దానికి అర్థం కాదన్నట్టు, అంతే కదా సార్? అంటే ఇప్పుడు పృష్ఠభాగం కనిపించలేదండి, ఉదర భాగం కూడా లేదనుకుంటుంది. అంటే ఆ చిత్తం వరకు అది పరిమితం అవుతుంది, దానికి అంత అవేర్నెస్ లేదని, అంతే కదా మీరు చెప్పింది? అంటే ఆ చిత్తం అంటే పూర్వపక్ష అంటే మన చూసిన వస్తువు కాదు. పూర్వపక్షి సిద్ధాంత పక్షిలో అది సిద్ధాంతం తీసుకోదు, పూర్వపక్షి యొక్క కథనం అన్నమాట. అలా అంటున్నాడు. ఇప్పుడు ప్రశ్న ఎందుకు కలిగింది ఇక్కడ? మతం కాలంలోనే పదార్థం యొక్క సత్తా ఉంటుందన్నమాట. జ్ఞానాన్ని ఆస్వాదించే ఒక వస్తువుని చూస్తున్నాం, ఆ వస్తువుని చూసి ఏదైతే జ్ఞానం కలుగుతుందో అదే పదార్థం, అదే వస్తువు. ఏ రకంగా అంటే సుఖానికి సమానంగా. అప్పుడు సుఖకాలంలో ఒక సుఖానుభూతి కలుగుతున్నమాట. ఆ సుఖానుభూతి లేనప్పుడు అది వస్తువే లేదన్నమాట. ఆ సుఖానుభూతి కంటే ఆ వస్తువు సుఖానుభూతికి ఉన్న వస్తువు ఉందా, వస్తువు యొక్క స్వరూపం ఉందా? సుఖానుభూతి కానీ దుఃఖానుభూతి కానీ ఉందండి, అక్కడ లేదు కదా సుఖానుభూతి. అది ప్రత్యాత్మ వేదనీయమైనటువంటిది, అనుభవగమ్యమైనటువంటిది. ఆ వస్తువు ఉంది అక్కడ. అంటే సుఖకాలంలో ఏ విధంగా సుఖానుభూతి కలుగుతుందో అలాగే
ఇక్కడ ఇచ్చినమాట. అంటే జ్ఞానకాలంలో మాత్రమే పదార్థం యొక్క సత్తా ఉంటుంది సుఖే సమానంగా. అంటే సుఖభోగ కాలంలో సుఖికి సత్తాని ప్రతీతం అనుభూతి కలుగుతుంది, అన్ని సమయంలో కలగదు అని సిద్ధాంతి ఆ రకంగా చెప్పని చూస్తున్నామాట. అర్థమైంది సార్. అంటే ఆ భోగం అంటే అనిపించినప్పుడు దాని యొక్క మాత్రమే ఆ పూర్వకాల వస్తువుకి క్షణము తర్వాత ఆ వస్తువు లేదు, అదేలేండి, అర్థమైంది. తర్వాత ఆ వస్తువు ఉపస్థితి లేదు. కానీ అర్థమైంది సార్. సిద్ధాంతం చెప్పకుండా ఆ వస్తువు సర్వసాధారణంగా అన్ని కాలంలో ఉంటుంది, అన్ని కాలంలో ఉంటుందని చెప్పి సిద్ధాంతం చూపించాలని చూస్తున్నారు. ఆ రకం వెళ్తే దోషయుక్తం అయిపోతుంది. వస్తువు జ్ఞానకాలం కాదు, అది కూడా ఉంది. ఆయన దృష్టాంతం నిర్ణయం ఇచ్చా అంటే అది స్వప్నవతం చెప్పి తీసుకొని వచ్చామట. స్వప్నంలో ఏ విధంగా జ్ఞానం ఉంటుంది, ఆడ భోగం కూడా ఉంటుంది, ఆ రకంగా ఆభాసం అవుతుంది కదా మనకి యథార్థంగా. తర్వాత లేచి చూస్తే అక్కడ ఏమి ఉండదు అన్నమాట. అలాగే ఇక్కడ కూడా ఏదైతే కనిపిస్తుందో సత్తాత్మక పదార్థం కాబట్టి మిగతా సమయంలో లేదు. అంటే పూర్వక్షణం లేదు, తర్వాత ఉత్తర క్షణం కూడా లేదు, ఆ వస్తువే లేదు. ఇంకా ఏ క్షణంలో ఉందో అదే క్షణమే, అదే క్షణమే చూస్తున్నామట. ఆ పూర్వకాలంలో అజ్ఞానం లేదు, ఉత్తర కాలంలో అజ్ఞానం స్వీకరించడం లేదు. అంటే ఆ టైంలో ఉన్నట్టు ఉంటుంది కానీ అక్కడ తర్వాత కనిపిస్తుంది, కనిపించడం లేదు అని పూర్వపక్ష చెప్తున్నామట. లేదు, ఏదో కనిపించిందే సత్తాత్మక పదార్థము, మిగతా సమయంలో అది కాదు. అందుకే అది అలా కానీ స్వతంత్రాన్ని చిత్తని స్వతంత్రంగా ఉంటే ప్రతి పురుషంలో కూడా ప్రవృత్తం అవుతూ ఉంటాయి. అది ఎప్పుడు తయో సంబంధాతే ఉపలబ్ధి, అందులోకి సంబంధం ఉంటే పురుషులకు భోగం కలుగుతుంది. లేదా ఆ పూర్వ భాగం ఉత్తర భాగం భోగం ఎలా కలుగుతుందండి? వీటి భాగం ఉదయ భాగం లేదంటే ఎట్లా ఉంటుంది? దానికి భోగం కలుగుతుందా? పొట్ట నిండుతుందా? మన కడుపు నిండుతుందా? అది అవ్యవహారికం, అది లోక అది దోషయుక్తమైంది. వస్తువు కూడా ఉంది, పూర్వ భాగం ఉత్తర భాగం కూడా ఉంటుందన్నమాట. స్వతంత్రంగా చిత్తం చూసినప్పుడు మొత్తం అది గ్రహించబడుతుంది. అంటే సంబంధ సంబంధం ఉన్నప్పుడు పురుషుకు భోగం కలగదు, లేదా భోగం కలగదు. ఆ పదార్థానికి ఆ చిత్తుకి పూర్తి సంపూర్ణంగా అది జ్ఞానం కలిగినప్పుడే సన్నికర్షంతో ఏ జ్ఞానం ఉత్పన్నమవుతుందో అప్పుడే భోగం కలుగుతుంది. అది సంపూర్ణ జ్ఞానం, అక్కడ వస్తువు యొక్క స్వరూపం మొత్తం ఉంది. క్షణకాలంలో అనిపించదు. ఆ క్షణకాలం చూసిందే కాకుండా క్షణకాలం తర్వాత కూడా పక్కన అప్పుడు ఆ ముందు భాగం చూసిన తర్వాత పృష్ఠ భాగం చూడకుండా ఉంటాడా? ఆ భాగం చూస్తాడు, అప్పుడు అది స్పష్టం కాదా? అంటే ఇప్పుడు వీణ ప్రకారంగా పూర్వక్షణం చూసిన చిత్తం ఉంది, తర్వాత నెక్స్ట్ పృష్ఠ భాగంలోకి పోయేసరికి ఈ చిత్తం ఉండదు. ఇక్కడ ఇది నష్టం అయిపోయింది కదా. ఏదైతే వస్తువు యొక్క పూర్వభాగం చూసామో, పూర్వభాగం చూసినప్పుడు ఆ పృష్ఠ భాగం కనిపించడం లేదు. మళ్ళీ పృష్ఠ భాగం చూసేది కదా ఇంకో చిత్తం ద్వారా చూస్తున్నాం. ఈ చిత్తం అయిపోయింది కదా. ఈ చిత్తం పృష్ఠ భాగం ముందు భాగం చూసింది, పూర్వభాగం చూసింది, అప్పుడు కనిపించింది. ఆ జ్ఞానం నష్టమైంది. అక్కడి నుంచి వదిలేసి మళ్ళా వేరే చిత్తం ద్వారా ఆ వస్తువుని చూస్తున్నాం, పృష్ఠ భాగం చూస్తున్నాం. అప్పుడు ఈ పూర్వ చిత్తం లేదు కదా. అప్పుడు భోగం ఎలా కలుగుతుంది పురుషుడికి? నీ ప్రకారం క్షణవాది ప్రతి క్షణం మారుతూ ఉండి పదార్థం అంటే జ్ఞానం మారుతుందంటే అక్కడ పురుషుడికి భోగం ఎలా కలుగుతుంది? భోగమే కలగదు. అంత సంపూర్ణంగా ఉన్నప్పుడు ఆ వస్తువు యొక్క భోగం, ఆ జీవాత్మకు భోగం కలిగిదన్నమాట. కానీ క్షణికవాదికి ప్రకారంగా వెళ్ళినామంటే అది వస్తువు యొక్క స్వరూపం అనేది సత్తా అనేది ఉండదు, అది ఇంకా పురుషుడికి భోగాన్ని కూడా కల్పించదు. కాబట్టి స్వతంత్రంగా చూసినప్పుడు వాటి మధ్య సంబంధం ద్వారా మనం ఆ సంయోగం ద్వారా తెలుసుకున్నప్పుడు మాత్రమే పురుషుడికి భోగం కలుగుతుందని చెప్పి ఇక్కడ తాత్పర్యం అండి. జీ ఇంకా సందేహం ఉందా మహోదయ? ఇక్కడ కొంచెం చిన్న అంటే చిత్తము దాంట్లో లీనమైనప్పుడే మనకి భోగం కలుగుతుంది అంటున్నారు. అంటే వస్తువు అయితే ఉంటుంది, చిత్తము లీనం కాకపోతే భోగం ఉండదు అని అంతేనా? ఆ వస్తువు యొక్క చిత్తానికి పదార్థానికి మధ్య పూర్తి జ్ఞానం, ఆ సంయోగం ఏ జ్ఞానం ఉత్పన్నమవుతుంది, ఆ జ్ఞానం ద్వారా మనకు భోగం కలుగుతున్నమాట. క్షణకాలంలో చూసినప్పుడు అయితే ఆ వస్తువు స్వరూపం ఉందో దాంతో భోగం కలగదు. సంపూర్ణంగా ఆ వస్తువు యొక్క స్వరూపం ద్వారానే మనకు భోగం కలుగుతున్నమాట. ఒక ఆంశిక రూపంలో భోగం కలగదు. అవును, మరి ముందు కలిగిన జ్ఞానం ఎక్కడికి వెళ్ళిపోయింది? అదే క్షణికవాద అలా సిద్ధాంతం ప్రస్తావిస్తున్నాడు. ఇది చిత్తం క్షణికమైంది, ఎల్లప్పుడూ ఉండదు. సిద్ధాంతం లేదంటే క్షణికం కాదు, ఎల్లప్పుడూ చిత్తం ఇలాగా ఉంటుంది. అందుకే అది పృష్ఠభాగం గ్రహిస్తుంది, అగ్రభాగం గ్రహిస్తుంది, పృష్ఠభాగం గ్రహిస్తున్నాడు. మొత్తం సంపూర్ణంగా వస్తువు యొక్క జ్ఞానం ఉంటున్నమాట. నష్టం కాలేదు. ఈయన నష్టమైంది అంటున్నాడు పూర్వపక్షి. నష్టం ఎందుకు అవుతుంది? నష్టం కాదంటే ఆ సంపూర్ణ జ్ఞానం ఉంటుంది, స్వతంత్రంగా చిత్తం ఆలోచిస్తూ ఉంటుంది, అటువంటి సంబంధం ఉంటుంది. సంబంధం ద్వారా మనకు ఆ వస్తువు యొక్క పరిజ్ఞానం కలుగుతుంది.
ఆ వస్తువు యొక్క పరిజ్ఞానం ద్వారా మనకు భోగం కలుగుతుందని చెప్పి సిద్ధాంతి. ఓకే, అది క్షణికవాది పూర్వపక్షి ఆయన చెప్పే అంటున్నాడు మాట. అప్పుడు ఆయన అంటున్నాడు చిత్తం నష్టం చూసినప్పుడు ఆ క్షణం ఏదైతే ఉందో అదే ఉంది, తర్వాత నష్టం అయిపోయింది కదా. మన నెక్స్ట్ ఆ చిత్తం వెనక వైపు పోయి చూసేది అప్పుడు లేదు అక్కడ. ఓకే, అలాగా ఇక్కడ అంటున్నారండి. చూద్దాం అది కొంచెం ఇది పూర్వపక్ష ఉత్తరపక్షం అనేది మనకు ఇంకా పూర్వపద ప్రసంగం మొత్తం చూస్తే మనకు కొంచెం అలా వెనక సెట్ కాదు, నిదానంగా అర్థమవుతుంది. అది మధ్య ప్రస్తావన తీసుకుంటుంది. కైవల్య పాదంలో అసలుకి మన కైవల్య పాదంలో ఎక్కడెక్కడికి వెళ్ళిపోతాం అనుకుంటే ఇక్కడ తీసుకొచ్చి మధ్యలో ఇది పూర్వపక్ష అదని చెప్పి మనకి ఎక్కడికి తిప్పుతున్నాడు. కైవల్య ఏదో నిత్యానందాన్ని పొందుతాం అనుకుంటే ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడెక్కడ ఏదో తిరుగుతా ఉన్నాం మనం. లాస్ట్ లో కొంచెం చూపిస్తానండి. అంటే గురుగారు రామకృష్ణ గారు స్వప్న సదృశ్యంగా ఉందండి, స్వప్న సదృశ్యం అంటే పూర్వపక్షి యొక్క కథనమైంది. ఇంకా సిద్ధాంత పక్షంగా రాలేదు, ఇంకా పూర్తి సమాధానం రాలేదు, సిద్ధాంత పక్షం వస్తుంది ఇంకా. అదే సరే సార్, అర్థమైంది. ఆ రకంగానే పూర్వపక్షి ప్రస్తావిస్తున్నాడు. శాతం ఎలా ఉంటుంది అప్పుడు ఆ స్థితి అలా ఉంటుంది. నువ్వు చేసిన ఇప్పుడు చెప్పాను కదా, కృష్ణ భాగము ఉదయ భాగము అది రెండు గ్రహించబడు. ఆ రకంగా వెళ్తున్నా ఈ టైంలో ఈ క్షణంలో చూసినప్పుడు పృష్ఠభాగం ఉంటుంది, మళ్ళీ పృష్ఠభాగం వెళ్ళినప్పుడు ఉదయ భాగం అగ్రభాగం ఉండదు, అగ్రభాగం వచ్చినప్పుడు పృష్ఠభాగం ఉండదు. ఏది గ్రహించబడదు ఈ ప్రకారంగా వెళ్తేనా. క్షణక్షణం నష్టం అయిపోతుంది కదా. అలాగా నెక్స్ట్ స్థితి చూడండి. చిత్తస్య వస్తు జాత అజ్ఞాతం. ఇక్కడ చూడండి మళ్ళా ఏమంటున్నారు, 17వ సూత్రం చూడండి. తదు ఉపరాగ అపేక్షిత్వాచ్చ చిత్తస్య వస్తు జ్ఞాత అజ్ఞాతం. వస్తు జ్ఞాత అజ్ఞాతం అని చెప్పి ఇక్కడ చెప్పారు. చూడండి ఇక్కడ స్లైడ్ మీద చూసుకోండి. తదు ఉపరాగ అపేక్షిత్వాత్ చిత్తస్య వస్తు అజ్ఞాతం. అంటే బాహ్య వస్తు సంబంధం చేత అపేక్ష కలిగినప్పుడు ఏమవుతుందంటే చిత్తం అనేది బాహ్య పదార్థాన్ని బాహ్య వస్తు పరిజ్ఞానం కలుస్తున్నాం, ఆ వస్తువు యొక్క పరిజ్ఞానం తెలుస్తున్నాం. చిత్తానికి ఆ వస్తువుతో ఇప్పుడు సంబంధం ఎప్పుడు ముందు సంబంధాలు చిత్తం బాహ్య వస్తువుతో సంబద్ధమైనప్పుడు ఆ వస్తువు యొక్క జ్ఞానం తెలుస్తుంది. ఆ చిత్తం ఎప్పుడైతే ఆ వస్తువుతో సంబంధం ఆ వస్తువు జ్ఞానం అంటే చిత్తం ఆ వస్తువు అనేది తెలుసుకోబడుతుంది. అదేవిధంగా బాహ్య పదార్థంతో సంబంధం ఆ వస్తువు యొక్క జ్ఞానం కూడా ఆ చిత్తంగా బోధింపబడదు, అంటే తెలుసుకోబడదు అనమాట. చిత్తం బాహ్యమైనప్పుడు ఆ వస్తువు యొక్క జ్ఞానం తెలియకపోతే చిత్తం అనేది ఆ వస్తువు ఆ వస్తువుకు గ్రహించబడదు. వాయిస్ బ్రేక్ అవుతుంది, అర్థం అవట్లేదు. వాయిస్ బ్రేక్ అవుతుంది, రేపు చెప్పుకుందాం. ఇది బ్రేక్ అవుతోంది, ఏమీ అర్థం కావట్లేదు. ఇది ఒక చూడండి. తదుపరాగ అపేక్షిత్వాచ్చ जब वो चित्तमय తదుపరాగ అపేక్షిత్వాత్ అంటే చిత్తం బాహ్య వస్తుతో సంబద్ధమైనప్పుడు అంటే బాహ్య వస్తు యొక్క అపేక్ష ఉంటుందన్నమాట. చిత్తం ఒక విషయాన్ని గ్రహించాలి అంటే బాహ్య వస్తు యొక్క ఆరంభం లేకుండా చిత్తం ఆ విషయ వస్తు యొక్క జ్ఞానం అది గ్రహించలేదు అన్నమాట. కాబట్టి తదుపరాగ అపేక్షిత్వాత్ చిత్తస్య వస్తు జాత అజ్ఞాత. ఆ వస్తు యొక్క విషయం జాతం అవుతుంది లేదా అజ్ఞాతం అవుతుంది. అంటే సంబద్ధమైనప్పుడు జాతం అవుతుంది, సంబద్ధం కానీ అజ్ఞాతం అవుతుంది, అంటే వస్తువు యొక్క జ్ఞానం తెలియదు అని ఇక్కడ చెప్పాడు. ఇదే విషయాన్ని వ్యాస భాషను చూడండి. అయస్కాంత మణికల్ప అని చెప్పి ఇక్కడ చెప్పామట. అయస్కాంత మణికల్పానికి సమానంగా అయస్కాంత మణికల్ప విషయాః
ఈ విషయాలు ఎలా ఉంటాయంటే అయస్కాంత మణికల్పాహ విషయాహ, విషయాలు ఏవైతే ఉంటాయో అయస్కాంతం ఏ విధంగా అది దానికి సంబంధించిన విషయాన్ని ఏ విధంగా గ్రహిస్తుందో, అంటే అయస్కాంతం దానికి లోహతత్వానికి సంబంధించి ఏవైతే పదార్థాలు ఉంటాయో వాటిని గ్రహిస్తుంది, అన్నిటిని గ్రహిస్తుంది. అట్లాగా ఇక్కడ ఈ విషయ వాసనలు ఏవైతే ఉన్నాయో అయస్కాంత మణికల్పానికి సమానంగా ఉంటాయన్నమాట. విషయాలు గ్రహిస్తూ ఉంటాయి. అయస్కాంత మణికల్ప విషయాహ అయః సధర్మకం చిత్తం అభిసంబధ్య ఉపరంజయంతి, అంటే అవి లోహకి సదృశ్యమైనటువంటి, అంటే లోహకి సదృశ్యమైన చిత్తానికి సమానంగా, అంటే ఇక్కడ చిత్తాన్ని లోహంతో పోల్చి చెప్పామాట. విషయాలను అయస్కాంతంతో పోల్చి చెప్పాడు, చిత్తాన్ని లోహ ఎందుకంటే ఆకర్షించబడుతుంది కదా, ఇది అయస్కాంతం ద్వారా ఆకర్షించబడుతుంది. అంటే విషయాలు ఆకర్షించబడి చిత్తం కూడా అదే విధంగా ఏ విధంగా అయితే విషయాలు ఉంటాయో అదే విధంగా చిత్తం కూడా ఆకర్షించబడుతుంది అన్నమాట. అందుకే లోహానికి సదృశ్యంగా ఇక్కడ చిత్తాన్ని చూపించాడు, విషయాలకు సదృశ్యంగా అయస్కాంతాన్ని దృష్టాంతం చూపించాడు. ఇక్కడ అయస్కాంత మణికల్పాహ విషయవాసనలు అయస్కాంత మణికల్పానికి సమానంగా ఉంటాయి. అయః సధర్మకం చిత్తం, అంటే లోహకి సమానమైన సదృశ్యమైనటువంటి చిత్తం అనేది అభిసంబద్ధ్యం ఉపరంజయంతి, ఈ చిత్తము ఈ విషయాలు రెండు అభిసంబద్ధమై ఆ విషయ యొక్క విషయాన్ని అది గ్రహించబడతాయి అన్నమాట. అంటే ఆ చిత్తం అనేది ఆ విషయాలతో అభిరక్తం అవుతుంది, అంటే వాటితో యుక్తం అవుతుంది. రెండు ఎప్పుడు ఆ విషయానికి అంటిపెట్టుకున్న చిత్తం ఏదైతే ఉందో ఆ విషయం అనే ఆ చిత్తాన్ని ఆకర్షించుకుంటున్నాడు. విషయ ప్రబలం ఏదైతే ఉందో ఆ రెండింటి మధ్య సంబద్ధమే సంయుక్తమైనప్పుడే అది ఉపరంజించబడుతుంది. అంటే ఆ రెండు ఒకదానితో యుక్తమైపోతాయి పరస్పరం. అది ఏ రకంగా అంటే ఏనచ్చ విషయేన ఉపరక్తం చిత్తం స విషయో జాత, అంటే చిత్తము ఏ విషయంలో అయితే ఏనచ్చ విషయేన ఉపరక్తం, అంటే ఏ విషయం శబ్ద రూప రసగంధాలు చాలా భిన్న భిన్న విషయాలు ఉన్నాయన్నమాట. అంటే ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క చిత్తంలో భిన్న భిన్న విషయాలు యుక్తం కావచ్చు, ఉపరంజితం కావచ్చు అనమాట. అందుకే ఏనచ విషయేన ఉపరక్తం, ఏ విషయంలో అయితే ఆ చిత్తము ఉపరక్తమైందో, అంటే ఏ విషయ వాసన అయితే ఉపరక్తమైందో, ఏనచ విషయేన ఉపరక్తం చిత్తం సా విషయో జాత, అంటే ఏ చిత్తం ఏ విషయాన్ని అయితే గ్రహిస్తుందో అప్పుడు ఆ విషయం జాతం అవుతుందన్నమాట. ఏ విషయ వాసనలు అయితే లీనమైందో అది విషయ వాసన కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆ ఏ విషయంతో సంబద్ధమైందో అప్పుడు ఆ విషయం గ్రహించబడుతుంది. ఏన విషయేన ఉపరక్తం చిత్తం సా విషయో జ్ఞాత, అది తెలుసుకోబడుతుంది. తతో అన్య పునః అజ్ఞాత, ఏ విషయం అయితే అన్య విషయం, అంటే ఏ విషయం గ్రహించమో ఆ విషయం తెలుస్తుంది. అన్య విషయాలు చాలా ఉన్నాయి కదా, ఇప్పుడు శబ్ద విషయాన్ని తెలుసుకున్నప్పుడు రూప విషయం మనకు తెలియదు, రూప విషయాన్ని తెలుసుకున్నప్పుడు మనకు గంధ విషయం తెలియదు అన్నమాట. అట్లా ఏ విషయంలో అయితే మన చిత్తాన్ని లీనం చేసాం ఆ విషయం గ్రహించబడుతుంది. తతో అన్య పునః అజ్ఞాత, అన్య విషయం అది గ్రహించబడదు. కాబట్టి వస్తునః జాత అజ్ఞాత స్వరూపత్వాత్ పరిణామికి చిత్తం, అందుకే వస్తువు యొక్క జాత స్వరూపము అజ్ఞాత స్వరూపమై ఉంది కాబట్టి ఈ చిత్తము పరిణామ స్వరూపమైంది అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నమాట. ఈ వస్తువు అనేది వస్తువు యొక్క స్థితిని ఒకసారి వస్తువు యొక్క జ్ఞానం తెలుస్తుంది, జాతం అవుతుంది, ఒకసారి అజ్ఞాతం అవుతుంది. సంబద్ధమైనప్పుడు జాతం అవుతుంది, సంబద్ధం కానప్పుడు అజ్ఞాతం అవుతుంది. అందుకే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, ఇది చిత్తం పరిణామి స్వరూపం, పరిణామి చిత్తం అని చెప్పి ఇక్కడ చిత్తాన్ని పరిణామ స్వరూపమైంది అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నమాట. అందుకే వస్తువులో జాత అజ్ఞాత స్వరూపత్వాత్ పరిణామి చిత్తము, ఇది పరిణామ చిత్తం పరిణామ స్వభావం కలిగింది అని చెప్పి ఇక్కడ చెప్పినమాట. వస్తువు యొక్క స్వరూపం జాత అజ్ఞాతం కావడం, జాత అజ్ఞాత కారణంగా ఈ చిత్తం పరిణామ స్వరూపం కలిగినది అని చెప్పి ఈ చిత్తాన్ని పరిణామ స్వరూపంతో యుక్తమైందని చెప్పి ఇక్కడ మనం చెప్పుకున్నామండి. అస్తు ఇప్పుడు ఈ విషయం కేవలము ఎందుకు వస్తువు అజ్ఞాతంగా ఉంటుందంటే చిత్తం బాహ్య వస్తు అపేక్షని, బాహ్య వస్తుకు అపేక్ష ఉండటం వలన ఉపరక్తం కావడం వలన ఎప్పుడైతే ఏ విషయంలో ఉపరక్తం అవుతుందో ఉపరంజితం అవుతుందో ఆ వస్తువు ఆ విషయ వస్తువు మనం గ్రహించబడుతుంది. అప్పుడు అన్య విషయ వస్తువు గ్రహించబడదు. కానీ ఎప్పుడు ఏ క్షణంలో ఏ వస్తువులో గ్రహించబడదు ఆ విషయం గ్రహించబడుతుంది. కాబట్టి ఒక విషయంలో ఒక విషయం గ్రహిస్తూ విన్య సమయంలో ఆ విషయం గ్రహించబడటం మీద, అందుకే చిత్తం పరిణామే స్వరూపిణి, అదే చిత్తం పరిణామం చెందుతూ ఉంటుంది. ఇక్కడ ఉంది ఈ విషయంలో నెక్స్ట్ ఉంటుంది, పరిణామస్తూ ఉంటుంది. పరిణామ స్వభావమైంది ఎక్కువ ఎందుకంటే సత్వగుణము రజోగుణం తమోగుణం ఎందుకు కాబట్టి ఈ గుణాలు ఎప్పుడు చలాయమానంగా ఉంటాయి కాబట్టి ఈ చిత్తం కూడా పరిణామ స్వరూపి.
కాపుతాం. నెక్స్ట్ అస్తు. ఈ రకంగా 10వ సూత్రం వరకు మనం ఇక్కడే ఈ సూత్రాన్ని నిలబెట్టేద్దామని నెక్స్ట్ చూద్దాము. ఇప్పుడు ఇందులో ఎవరికైనా సందేహం చెప్పండి. అస్తు. అంటే సార్ ఓకే అండి. చిత్తాన్ని మీరు లోహంతో చెప్తున్నారు, చిత్తాన్ని లోహంతో చెప్తున్నారు, విషయాల్ని అయస్కాంతంతో చెప్తున్నారు. అంటే మెటల్ అంటే ఈ వస్తువు ఎప్పుడైతే ఈ లోహము అయస్కాంతం దగ్గరికి వచ్చిందో అది ఆకర్షించబడుతుంది, లేకపోతే అది లేనట్టే అర్థం అవుతుంది. ఏంటండి అది? అంటే అయస్కాంతము లోహతత్వంలో చెప్పారు మీరు కదా సార్? చిత్తానికి సమానంగా పోల్చి చెప్పాను. అయస్కాంతం విషయాన్ని మనకు విషయవాస శబ్ద రూపరస విషయాలు ఏవైతున్నాయో దాంతో పోల్చి చెప్పామన్నమాట. అదే అయస్కాంతం దూరంగా ఉన్నప్పుడు ఈ చిత్తం వాటిని గ్రహించదు. దూరంగా విషయము దగ్గరగా ఉన్నప్పుడు ఆ చిత్తం గ్రహించదు. కానీ ఆ చిత్త విషయ వాసన సంస్కారం ఉన్నప్పుడు మళ్ళీ ఆ విషయం ఎక్కడ ఉన్నా కూడా గ్రహించబడుతుంది అన్నమాట. ఆలంబన వచ్చిన ఒక మానసికంగా కూడా మనం ఆలోచించామనుకోండి, అది మనసులో ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అన్నమాట. ఆలంబనం లేనిసేపు అట్లే ఉంటుంది, గ్రహించబడదు అన్నమాట. మానసికంగా కూడా మనకు ఎందుకు మనసులో ఆలోచించాం దాని యొక్క స్వరూపం మొత్తం మనకు స్మృతి ద్వారా తెలుస్తుంది అన్నమాట. ఎందుకంటే పూర్వక్షణానికి సిద్ధాంతి పక్షం ఏంటి, వస్తువు చూసిన క్షణం కాకుండా తర్వాత క్షణం కూడా వస్తువు ఉంటుందన్నమాట. ఇప్పుడు శబ్దం, ఇప్పుడు నేను ఈ శబ్దాలు చెప్తున్నాను, ముందు చెప్పిన శబ్దాలు ఏవైతే వాటి యొక్క జ్ఞానం మీకు ఉంది, వాటి యొక్క స్వరూపం ఉంది, నష్టం కాలేదు. ఇప్పుడు క్షణికవాదం ఏమంటే ఇప్పుడు ఒక శబ్దాన్ని ఒక వర్ణాన్ని ఉచ్చరించాం, అది నష్టమైంది, మా రెండో అక్షరం ఉత్పన్నమైంది, నష్టమైంది ఉత్పన్నమైంది. అప్పుడు పూర్వ అక్షరానికి ఉన్న జ్ఞానము ఉత్తర క్షణంలో ఉండే శబ్దం యొక్క జ్ఞానం మనకు దాని యొక్క సంబంధం ఎలా తెలుస్తుంది? పూర్వక్షంలో శబ్దం యొక్క అర్థం ఉంది, అది నష్టం అయిపోయింది. ఉత్తరక్షంలో శబ్దాన్ని ఉత్తరించి దాని యొక్క అర్థం మళ్ళీ ఉత్పన్నమైంది, అది ఉత్పన్నం అవుతుంది, నష్టం అవుతుంది, ఉత్పన్నం అవుతుంది, నష్టం అవుతుంది. జ్ఞానం స్థిరంగా లేకపోతే మనకు అవగతం ఎలా అవుతుంది? అది ప్రత్యక్ష విరుద్ధం, లోక విరుద్ధము. కాబట్టి ఇప్పుడు ప్రత్యక్షంగా చెప్పేది అన్నిటికీ సంబంధం ఉంది కాబట్టి, ఆ జ్ఞానం ఉంది కాబట్టి, ఆకాశంలో శబ్దం కూడా ఉంటుంది కాబట్టి అది మొత్తం ఉంది, జ్ఞానం ఉంది యథార్థం. అందుకే ఆ వస్తువు యొక్క స్వరూపం, జ్ఞానం యొక్క స్వరూపాన్ని మనం యథార్థంగా తెలుసుకోగలుగుతున్నాం. ఇక్కడ కూడా అదే విధంగా ఇంకొకటి కూడా ఉంది సార్. మీరు ఇప్పుడు ఇక్కడ వస్తువు లేకపోయినా ఊహ ద్వారా కూడా మనకి ఆ వస్తువు ఉన్నట్టుగా అర్థం అవుతుంది చెప్తాను. వస్తువు యథార్థంగా ఉంది, జ్ఞాన రూపంలో ఉంది, ఆ వస్తువు ప్రత్యక్ష రూపం కూడా ఉంది, ప్రత్యక్ష రూపంలోనే ఉంది, ఊహాజనితంగా కూడా ఉంటుంది. ఉంది. ఈ శబ్ద విషయంలో శబ్దం అనిత్యమా నిత్యం అని చెప్పి చాలా దీంట్లో రకరకాల పండితులు దీంట్లో చాలా మంది రకరకాలు చెప్తారండి. శబ్దం అనిత్యము, శబ్దం నిత్యం అని చెప్పి దీంట్లో అది వేరే విషయము. మన సిద్ధాంతం ప్రకారంగా చెప్పుకున్నాం ఇక్కడ. సో అది మతభేదాలు చాలా ఉన్నాయి దీంట్లో. సో ఇక్కడ మటుకు మనకు ఆ జ్ఞానం ఉంది కాబట్టి, శబ్దం యొక్క జ్ఞానం నిత్యంగా ఉంటుంది కాబట్టి దాని యొక్క అర్థం అని తెలుసుకోగలుగుతున్నాం, ఆ విషయ వస్తువుని గ్రహించగలుగుతున్నాం అన్నమాట. రెండు ఉంటాయి అన్నమాట. ఇంకా ఏదో మీరు ఇంకా మీ అభిప్రాయం ఇంకా ఏదో మనసులో సంతోషదాయకంగా అనిపించడం మీకు చెప్పండి మళ్ళీ ఒకసారి. అదే మహోదయ, జ్ఞానం మాత్రం ఎప్పుడూ ఉంటుంది. వస్తువు ఉన్నప్పుడే చిత్తము ఆ విషయాల్ని ఆకర్షించుకుంటుంది. అంటే విషయంతో ఆ వస్తువుతోటి సన్నికర్షణ జరిగినప్పుడు ఆ విషయ జ్ఞానం తెలుస్తున్నాం అన్నమాట. జాత అధ్యాయ చిత్తం ఏంటి, ఎప్పుడు చిత్తము ఆ విషయంతో సంబద్ధం కాదో, ఇంద్రియాల ద్వారా సంబద్ధం కాదో. ఇప్పుడు ఎందుకంటే మన ఇంద్రియాల సాధనం అన్నమాట. చిత్తము ఇంద్రియాల మాధ్యమంతో ఆ విషయ వస్తువు తెలుసుకుంటుంది. చిత్తం ఇంద్రియాల మాధ్యం ఆ వస్తువుతో సన్నికర్షణ జరిగినప్పుడు, సంబంధం జరిగినప్పుడు ఆ విషయ వస్తువు కూడా జ్ఞానం ఉండదు అన్నమాట. కానీ కలిగిన జ్ఞానం మాత్రం నష్టం కాదు అని చెప్తున్నారు, అంతే కదా మహోదయ? శబ్దం దాని యొక్క అర్థం ఉంటుంది కదా. శబ్దం నష్టమైనా కానీ జ్ఞానం మాత్రం నష్టం. దీన్ని బట్టి ఒక సమయంలో చిత్తము పరిణామిత్వాన్ని ఇక్కడ చూపిస్తున్నాం అంట. పరిణామం అంటే ఒక విషయాన్ని గ్రహించినప్పుడు వేరే విషయంలో ఆ జ్ఞానం ఉండదు అన్నమాట. దీన్ని బట్టి చిత్తం పరిణామ స్వరూపిణి అని చెప్పి చెప్పడం అంటే ఇక్కడ. అదే పరిణామం ఎందుకు అంటే ఇది రజోగుణ తమోగుణ సత్వ రజో తమో గుణాలతో ఇది పరిణామం చెందుతుంటుంది కాబట్టి ఇలా చిత్తం కూడా పరిణామం చెందుతుంటుంది అని చెప్తున్నారు. ఓకే, దానికి సమాధానం ఎందుకు అనేది ఆత్మ నిత్యం అన్ని దానికి పరిణామ స్వరూపంగా నిత్యం అన్ని జాత విషయం ఉంటుందన్నమాట. కానీ ఈ చిత్తానికి అన్ని విషయాలు జాతం కాదు. ఎప్పుడైతే సంబద్ధం అవుతుందో ఆ విషయ వస్తువు యొక్క జ్ఞాతం అవుతుందంట, తెలుసుకోబడుతుంది. ఎప్పుడైతే సంబద్ధం కదా అజ్ఞాతంగా ఉంటుంది, అందుకే పరిణామని కదా.
అది. ఎప్పుడు తెలుసుకునేది ఆ పరిణామం తర్వాత తెలుసుకున్నప్పుడు అపరిణామంగా ఉంటుంది. అంటే మళ్ళీ నెక్స్ట్ దాన్ని పరిణామం చెంది ఆ విషయ వస్తువుని తెలుసుకుంటున్నాం. కానీ ఆత్మకి జీవాత్మ ఎల్లప్పుడు సదా జాత విషయం వల్ల ఉంటుంది. ఆత్మకు జీవాత్మ అన్ని సత్యాసత్యం మొత్తం యథార్థంగా తెలుసండి. కాబట్టి దాంట్లో ఆవరణం అనేది దోషయుక్తమైన ఆవరణం, కామక్రోధ లోప అవిద్య ఆవరణం అంటిపెట్టుకోవడం వల్ల మనకు కనిపించడం లేదు అంతే. కానీ ఆత్మకు జీవాత్మకు నిత్య జాత విషయమే ఉంటుందన్నమాట. కానీ చిత్తానికి అజ్ఞాత విషయం ఉంటుంది, తర్వాత కూడా వస్తుంది. కొంచెం మీకు ఇది సందిగ్ధంగా ఉండొచ్చు, నిదానంగా అర్థమవుతున్నటువంటి విషయాలు మనకు చాలా వస్తాయి అక్కడక్కడ. అప్పుడు సూక్ష్మంగా మళ్ళీ చూసినప్పుడు మీకు వేరే రకంగా అర్థం కావచ్చు. ఇప్పుడు అభివ్యక్తిలో కొంచెం భిన్నంగా ఉండొచ్చు, విషయం కొత్తది కాబట్టి మీకు ఇటువంటి ఎప్పుడు సిద్ధాంతం ఏమి ఉండదు కాబట్టి అట్లా అనిపిస్తుంది. కానీ నిదానంగా అర్థమవుతుంది ఇది కూడా. ఓకే అండి, అస్తు. ఇంకెవరికైనా ఏమన్నా? అస్తు అండి. తో పునర్ పశ్యామः. మీకేమైనా సందేహం అంటే చూద్దండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం. మహోదయ సందేహం